ఉన్నత చదువుల కోసం ఇప్పుడు అమెరికా వెళ్ళడం సరైనదేనా? కొంతకాలం వేచి చూడడం మంచిదా? ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల్లో చదువులు ఎలా ఉన్నాయి? అక్కడికి వెళ్ళొచ్చా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అమెరికాకు వెళ్ళాలనుకునే వారిని ప్రస్తుతం వేధిస్తున్నాయి. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వారిని గతంలో ఎన్నడూ లేనంతగా సందిగ్ధంలోకి నెడుతున్నాయి. హ్యావ్ ఎ లుక్. భారత విద్యార్థుల విదేశీ చదువులకు డెస్టినేషన్ అమెరికా. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదవడాన్ని భారతీయ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఓ స్టేటస్ సింబల్ గా భావిస్తుంటారు. ఎంత ఖర్చైనా వెరవకుండా తమ పిల్లలను అమెరికాకు పంపి మురిసిపోతుంటారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తరువాత పరిస్థితులు మారిపోయాయి. విదేశీ విద్యార్థుల పట్ల ట్రంప్ అనుసరిస్తున్న కఠినమైన విధానాలతో దిగులు పట్టుకుంది. అమెరికా వెళ్లి చదువుకోవాలని కలలు కంటున్న భారత విద్యార్థులు తమ పిల్లల్ని అమెరికాలో చదివించాలని లక్ష్యం పెట్టుకున్న తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వీసాల దగ్గర నుంచి పార్ట్ టైం ఉద్యోగాల వరకు అంతటా గందరగోళం నెలకొనడంతో వారిలో వేచి చూద్దామనే ధోరణి కనిపిస్తోంది. అమెరికాలో చదువుకునేందుకు వీసాలు దొరుకుతాయా? స్వేచ్ఛగా ప్రయాణం చేయగలమా? పరిశోధనల్లో పాలు పంచుకోగలమా? అభిప్రాయాలను చెప్పగలమా అనే ఆందోళన భారతీయ విద్యార్థుల్లో నెలకొంది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ట్రంప్ నిర్ణయాలను, వాటి పర్యవసానాలను తెలుసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. విద్యా కన్సల్టెన్సీలను సంప్రదిస్తున్నారు. అమెరికాలో చదువుకునే అవకాశం ఇప్పటికీ సాధ్యమేనా అన్నదే వారి నుంచి వస్తున్న ఏకైక ప్రశ్న అని విద్యా కన్సల్టెన్సీలు చెబుతున్నాయి. గత ఏడాది అమెరికాలోని యూనివర్సిటీల్లో 3,30,000 మంది భారత విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఈ సంఖ్య మిగతా దేశాల కంటే ఎక్కువ. ఆఖరకు మొదటిసారి చైనా విద్యార్థుల సంఖ్యను కూడా అధిగమించారు. తమ పిల్లలను అమెరికా యూనివర్సిటీల్లో చదివించడానికి భారతీయ తల్లిదండ్రులు తమ జీవితాంతం చేసిన పొదుపును పెట్టుబడిగా పెడుతున్నారు. అమెరికాలో చదివించడం అన్నదే విజయానికి అంతిమ చిహ్నంగా చాలా మంది భావిస్తున్నారు. విదేశీ విద్యార్థులను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకోవడంతో అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరేవారి సంఖ్య గణనీయంగా పడిపోతోంది. గతంలో 100 కంటే ఎక్కువ మంది విద్యార్థులను పంపేవాళ్లమని, ఈసారి ఆ సంఖ్య 10కి పడిపోయిందని పలు భారత విద్యా కన్సల్టెన్సీలు చెబుతున్నాయి. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదంటున్నారు. అమెరికా అడ్మినిస్ట్రేషన్ అవలంబిస్తున్న సోషల్ మీడియా వెట్టింగ్ కూడా భారతీయ విద్యార్థులను అనిశ్చితిలోకి నెట్టేసింది. విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించిన తరువాతే వీసా మంజూరు చేస్తోంది. ఈ కారణంగా విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ల జారీని నిలిపివేసింది. ఆ విద్యార్థి వల్ల దేశ భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తరువాతే అమెరికా విద్యా సంస్థల్లో చదువుకు వీసా అనుమతి లభిస్తాయి. అమెరికాలో చదువుకోవడానికి చాలా మంది విద్యార్థులు ఏళ్లుగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అయితే ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న సోషల్ మీడియా వెట్టింగ్ తో అనిశ్చితిలో పడ్డారు. దీంతో అమెరికాలో ఎంఎస్ చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో పడ్డారు. అమెరికాలో చదువుకోవడానికి ఏడాదికి $40,000 నుంచి $80,000 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంటే 2 ఏళ్ల ఎంఎస్ పూర్తి చేయడానికి దాదాపు 80 లక్షల నుంచి కోటి వరకు ఖర్చవుతుంది. మిగతా ఖర్చులు అదనం. అయితే అమెరికా వెళ్లే విద్యార్థులు తమ ఖర్చులు, ట్యూషన్ ఫీజు చెల్లింపుల కోసం కుటుంబంపై ఆధారపడకుండా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వీటిపై ట్రంప్ కఠిన వైఖరి అవలంబించడంతో అమెరికా విద్యార్థుల తల్లిదండ్రులకు ఖరీదైన వ్యవహారంగా మారింది. అమెరికా అడ్డగోలు ఆంక్షలతో భారత విద్యార్థులు ఇప్పుడు బ్రిటన్ తో పాటు యూరోప్ దేశాల వైపు చూస్తున్నారు. యూకే, జర్మనీ, ఐరోపాలోని ఇతర దేశాల యూనివర్సిటీల గురించి ఆరా తీస్తున్నారు. తమ పిల్లాడిని అమెరికాలో చదివించడానికి జీవితాంతం చేసిన పొదుపుతో పాటు భార్య ఆభరణాలు అమ్మి
బంధువుల నుంచి తీసుకున్న అప్పుతో డబ్బులు సమకూర్చుకున్న ఓ తండ్రి ఇప్పటికే విద్యా కన్సల్టెన్సీకి 7 లక్షలు చెల్లించాడు. ఇప్పుడు అమెరికా చదువుపై రెండో ఆలోచనలో పడ్డాడు. ఆయనలాగే ప్రస్తుత స్థితిలో అమెరికా పంపి రిస్క్ తీసుకోలేమన్న నిర్ణయానికి వచ్చిన తల్లిదండ్రులు ఓ ఏడాది వేచి చూసి అప్పటికి పరిస్థితులు మెరుగుపడితే పంపాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. తమ పిల్లలకు అమెరికా చదువు గమ్యస్థానంగా ఉండాలా వద్దా అని తల్లిదండ్రులు పునరాలోచనలో పడ్డారు. వచ్చే ఏడాదికి న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం లభించినప్పటికీ ఓ విద్యార్థి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కు వెళ్లాలని యోచిస్తున్నాడు. దీనికి కారణం అమెరికా వీసా ఇంటర్వ్యూలను నిలిపివేయడమే. స్టెమ్ సబ్జెక్టులు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ అభ్యసించడానికి విద్యార్థులకు అమెరికా ప్రధాన గమ్యస్థానం. అయితే ఇప్పుడు వారి దృష్టి ఇతర దేశాలపైకి మళ్లింది. ముఖ్యంగా జర్మనీని ఆల్టర్నేటివ్ డెస్టినేషన్ గా చూస్తున్నారు. ఐర్లాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ వంటి ఇతర దేశాల పట్ల కూడా భారతీయ విద్యార్థులు ఆసక్తి పెంచుకుంటున్నారు. అలాగే మనకు దగ్గరగా ఉన్న సురక్షితమైన మిడిల్ ఈస్ట్ దేశాలకు తమ పిల్లలను పంపడానికి భారతీయ తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. అయితే కొందరు మాత్రం ఏదైతే అదైందని అమెరికాకే వెళ్లాలనుకుంటున్నారు. మరి కొందరేమో కొంతకాలం ఆగి చూద్దాం అనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో అన్ని వైపుల నుంచి అప్రమత్తంగా ఉండాలని సూచనలు వస్తున్నాయి.